ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషనల్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేశాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా స్టార్ట్ చేశాం. చేసేదానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం. సో టుడే సరే ఆనాటి చదువులకు అయ్యే ఖర్చుకి ఈనాటి చదువులకు అయ్యే ఖర్చుకి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజులో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండే, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తక్కువ, బయట ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే తక్కువ. ఈరోజు మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇతర దేశాలకు వెళ్లేటువంటి చదువు, దానికి అయ్యే ఖర్చు, రెగ్యులర్ గా ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలతో దాన్ని భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటుని దీంట్లో చేయటమే చేస్తూ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో అట్లాగే మనకు ఉన్నటువంటి 2 డిస్కమ్స్ కూడా, ఎస్పీడీఎస్సీఎల్, ఎన్పీడీసీఎల్ కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం రాష్ట్రంలో ఎనర్జీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ రైట్ ఫ్రమ్ ది లోయెస్ట్ ఆఫ్ ద లో ఉద్యోగ దగ్గర నుంచి సిఎండి వరకు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యతను ఈరోజు మనం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది తృప్తినిచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా భావిస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరూ కూడా సరే చాలా సంవత్సరాల క్రితం కొద్దిమంది ఉద్యోగాల్లో చేరుంటారు, కొద్దిమంది రిటైర్మెంట్ దగ్గర కూర్చుండొచ్చు, కొద్దిమంది ఇప్పుడే చేరుండొచ్చు. బట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడేది. ఏ ప్రొడక్షన్ రావాలన్నా, ఉత్పత్తి రంగాల, వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ప్రతిదానికి కావాల్సింది విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి అందించగలిగినప్పుడే ప్రొడక్షన్ మనం పెంచగలుగుతాం. సో ఈ దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైనది ఎనర్జీ శాఖ కాబట్టి ఈ శాఖ కూడా అనుక్షణం, అంటే ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా నిరంతరం సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మందే. ఒక మనిషి బతకటానికి ఆక్సిజన్ కంటిన్యూస్ గా ఎట్లా పీల్చుకుంటూ ఉంటాడో, కొద్దిసేపు ఆగిపోయిన ఎంత ప్రమాదమో ఈ కరెంటు సరఫరా కొద్దిసేపు ఆగిపోతే కూడా అంతే ప్రమాదం. అదృష్టవశాత్తు మీ అందరి కృషితో మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2000 పైబడి మెగావాట్స్, 17,125 or 26, 162, 17,162 మెగావాట్స్ పీక్ డిమాండ్ పోతే కూడా, అంటే 2023లో దానికంటే 2000 మెగావాట్లు పైబడి పీక్ డిమాండ్ పోతే ఈ రాష్ట్రంలో, అప్పుడు కూడా ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది. చిన్న ట్రిప్ లేకుండా, అది కూడా విద్యుత్ ఉత్పాదన చేయటం ఒక ఎత్తు అయితే, చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని సరఫరా చేయటం ఇంకా ఇబ్బందికరమైనటువంటి